భౌమ అమావాస్య మనకి ఈ భౌమ అమావాస్య రోజున అంటే మంగళవారం అమావాస్య రోజున వస్తే భౌమ అమావాస్య అంటారు. వట సావిత్రి వ్రతం ఈరోజు పూర్తి చేస్తారన్నమాట. అయితే ఈ భౌముడు అంటే ఎవరండి? అంగారకుడు అనమాట, కుజుడు. ఈయన ఎక్కడ పుట్టాడండి? ఉజ్జయినిలో పుట్టాడు. భూమి గుండ్రంగా ఉంటుంది అనుకుంటాం, ఓవెల్ షేప్లో ఉంటుంది మోడర్న్ ఆస్ట్రానమీ ప్రకారం. అయితే దాన్ని భూమధ్య రేఖ సెంట్రల్ లైన్ వేసినప్పుడు దాన్ని జియోమెట్రిక్ లైన్ అంటాము, భూమధ్య రేఖ అంటాము. ఆ భూమధ్య రేఖ మీద వెలిసినటువంటి గుడే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఆ ఊర్లోనే అక్కడ ఆ ఉజ్జయిని రేఖ మీదే, ఆ భూమధ్య రేఖ మీదే ఈ భౌముడి ఆలయం ఉంటుందన్నమాట. అంటే అంగారకుడు పుట్టినటువంటి ఆ యొక్క ఊరు కాబట్టి, ఉజ్జయిని కాబట్టి, ఆ భూమధ్య రేఖ మీద ఆ యొక్క భౌమ దేవాలయం ఉంటుంది. ఎవరికైతే కుజదోషాలు ఉన్నాయో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వడం ఆలస్యంగా అని చెప్పేసి, అలాగే పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు సంతానం పుట్టట్లేదని, సంతానం తొందరగా కలగట్లేదని, సంతానం కలిగినా నిలబడట్లేదని, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలని, ఇవన్నీ కూడా సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్ప దోషాలని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే వీటిని అదునుగా తీసుకొని కొంతమంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గోకర్ణం వెళ్ళాలా, ఆ తర్వాత అక్కడ మోక్షనారాయణ బలి పూజ చేయాలా, ఆశ్లేష బలి పూజ చేయాలా అంటూ, అది కూడా కన్నడ పూజారులే చేయాలి, ఆ ఊర్లో చేస్తేనే మీకు ఫలితం వస్తుందని లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఆ దానికి తోడుగా ఛానల్ వాళ్ళు కూడా కొంతమంది కుమ్మక్కయ్యే ఛానల్ వాళ్ళు ఈ పంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులు వేసుకోవడం, అక్కడికి తీసుకెళ్ళడం, ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎవరు ఈ రోజున ఏ ఒక్క రూపాయి ఖర్చక్కర లేకుండా భౌమ అమావాస్య రోజున మీరు అంగారకుడికి అష్టోత్తర నామాలు చదవండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదవండి, మళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి, ఇంట్లోనే చేసుకోండి. అప్పుడు మీకు కాల సర్ప దోషాలు పోతాయి, సర్ప దోషాలు పోతాయి, నాగ దోషాలు పోతాయి. అనంతాది నాగ దేవతలకు, అనంతాది నవకుల నాగదేవతలకు అధిపతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీ నందనుడు ఆయన. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనకి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళనిలో వెలిశారు. అలాగే చక్కగా మనకి ఈయన తిరుత్తణిలో వెలిశారు స్వామి. మరి ఈ యొక్క ఎవరైతే ఈ దోషాలన్నీ కూడా ఉన్నాయో ఈ భౌమ అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకోండి. వీలుంటే కనుక కుదిరినటువంటి వాళ్ళు మనం పళని వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఏమిటి అంటే ఆయన సాక్షాత్తు తన అన్నగారైనటువంటి ఈ యొక్క వినాయకుల వారికి జ్ఞాన ఫలాన్ని దాన్ని ఇచ్చేయడంతో ఆయన ఏం చేయాలి, జ్ఞాన ఫజం అంటాం. ఆ జ్ఞాన ఫజం అనేటటువంటి బిరుదు అంటే ఆ ఫ్రూట్, జ్ఞానం అనేటటువంటి ఫ్రూట్ని వినాయకుడికి విఘ్నాధిపత్యము, జ్ఞానాధిపత్యాన్ని ఇచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బాధపడి ఆయన ఏం చేస్తాడు, పళని వచ్చేసి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కొడుకుని వెతుక్కుంటూ శివపార్వతులు వచ్చి, మరి చిన్నపిల్లడు కాబట్టి బుజ్జగించాలి కాబట్టి, నాయనా మీ అన్న జ్ఞాన ఫసం అయితే నువ్వు జ్ఞాన ఫసం నీ అప్ప, మొత్తం నువ్వు మొత్తానికే జ్ఞానానికే విజ్డమ్కే సింబల్ రా బాబు నువ్వు అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలిస్తే అప్పుడు ఆయన శాంతించి ఏం చేస్తాడంటే, ఆయన ఎప్పుడైతే ఆ పదవిని ఆయనకి ఇచ్చారో ఆ వెంటనే సో ఈ గాడ్ అటైర్ని వదిలేసి, ఆ రూపాన్ని, దైవ రూపాన్ని వదిలేసి ఒక దండాన్ని పట్టుకొని, ఒక ఇలాగా ఆ దండం మీద జెండా ఒకటి ఉంటుంది అనమాట, దాని మీద కోడిపుంజి ఉంటుంది, అది తీసుకొని ఆయన ఆ కొండ మీదకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పళని కొండ మీద వెలుస్తారు. అక్కడ బోరర్ అనేటటువంటి ఈ స్కల్ప్చర్స్ ఎవరైతే ఉన్నారో ముఖాన్ని అత్యద్భుతంగా కాన్సన్ట్రేట్ చేసి పర్ఫెక్ట్గా చేస్తారు. ఆ తర్వాత మిగతా బాడీ మీద అంత శ్రద్ధ మామూలుగా చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పళనిలో మనకి కొన్ని ఉత్సవాలు చేస్తాం. ఈ కావిడిల్ని మోస్తాము, నాలుకలాగా సూదులు గుచ్చుకుంటూ ఇవి చేస్తాం. ఈ పళని బోరర్ అనేటటువంటి అక్కడి నుంచి శివ హిల్స్ అండ్ శక్తి హిల్స్ రెండు కూడా స్కందగిరి ఈ యొక్క దీని మీద ఉంటాయన్నమాట. కాబట్టి దాని క్రింద ఇడుంబం అనేటటువంటి ఒక గొప్ప భక్తుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు, ఆయన గౌరవార్థము క్రింద మనకి ఇడుంబంకి మనం రెస్పెక్ట్స్ ప్రణామాలు చేసి ఈ యొక్క కావడి
ఆ పండగని పైకి అనే శక్తి హిల్స్‌కి, శివ హిల్స్‌కి పైకి వెళ్తారనమాట. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాలనలో మీరు వెలిసారు కాబట్టి స్వయంభూగా పరమేశ్వరుడికే గురువు ఆయన జ్ఞానంలో. అందువలన ఆది గురువైనటువంటి పరమేశ్వరుడికే గురువు కాబట్టి మనం ఈ యొక్క ఎవరికైతే ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు ఇవన్నీ ఉన్నాయో ఆ భౌమ అమావాస్య రోజున పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలా వెళ్ళలేనటువంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క అరటిపళ్ళు నివేదన చేసుకోవాలి. భౌముడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అన్నంతో అభిషేకం చేస్తారు. కందులు ఉడకబెట్టినటువంటి అన్నాన్ని స్వామివారికి నివేదించి మొత్తం ఆ రోజంతా కూడా భక్తులకి, పేదవారికి అందరికీ కూడా మనం కొంతమందికి అన్నదానం చేసుకుంటాం. ఈ రకంగా చేసుకుంటే సమస్త కుజదోషాలు అన్నీ కూడా మీకు పోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనము ఆ నాగ దేవతల రూపాల్లో కూడా మనం పూజ చేస్తాం, స్త్రీ రూపాల్లో కూడా. దానికి కూడా ఎవరండి అధిపతి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇప్పుడు అనంతుడు, శంకుపాలుడు, తర్వాత ఈ యొక్క ఆదిశేషుడు అంటాం మహావిష్ణువు దగ్గర. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కాళీయుడు మర్దన చేస్తాడు కదా, దాన్ని కాళీయుడు అంటారు బృందావనంలో. సో వీళ్ళందరి యొక్క అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అంటాం. వీళ్ళందరి యొక్క పూజ కూడా మనకి ఈ భౌమ అమావాస్య రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేసుకున్నట్లయితే, ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రజపాన్ని చేసుకున్నట్లయితే మనకి ఈ భౌమ దోషము అనేటటువంటిది పోతుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటిది గ్యారంటీ కూడా లేదు. అందువల్ల ఏంటంటే అమావాస్య మంగళవారం రావాలని లేదు. అమావాస్య మంగళవారం నాడు వచ్చినప్పుడు ఇది మంత్రశాస్త్రంలో చాలా గొప్ప రోజుగా మనం తీసుకుంటాం. అలాగే శతభిష నక్షత్రం కనుక ఆ రోజు కనుక వచ్చినట్లయితే మరీ శక్తివంతమైనటువంటిది. ఏ ఆడపిల్ల అయితే శతభిష నక్షత్రము మనకి ఈ యొక్క మంగళవారము తర్వాత ఈ అమావాస్య రోజున పుట్టితే విషపు కన్యగా మనం తీసుకుంటాం. ఆ భర్త అనేటటువంటి కలత్ర దోషంతో అతను మరణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క భౌమ అమావాస్య రోజున చాలామంది అన్నంతో ఆ భౌముడికి పూజ చేసి శాంతపరుస్తారనమాట. ఆ రోజున భౌమ అమావాస్య రోజున కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చండ్ర సమిధ్యలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవాలా. అదే కలశం పెట్టి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లేదా భౌముడికి మనము చక్కని ఎర్రని పుష్పాలతోనూ అలాగే ఎర్రని ఫలాలతో మనము ఆపిల్ పండు, దానిమ్మ పండు ఇలాంటి పళ్ళతో మనం స్వామివారికి నివేదన చేయడం ద్వారా మనకి ఈ యొక్క అంగారక గ్రహ దోషాలు, కుజ దోషాలు మనకి తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ 6 అబోర్డ్స్ ఉన్నాయి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించి. తిరుత్తణి, పళని ఇలా ఆ 6 కేంద్రాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలలో ఏ బోర్డ్స్లో ఎక్కడికైనా సరే ఒక చోటకు వెళ్ళొచ్చు. అలా వెళ్ళడం కుదరలేనటువంటి వాళ్ళు మనకి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి చోట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో మనం జపం చేసుకోవాలా ఆ రోజు. అలాగే చక్కగా మనము మేడి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి తులసి చెట్టును పూజ చేసినట్టుగా ఆ మేడి చెట్టును పూజ చేసుకోవాలా. ఆ మేడి చెట్టు మొదట్లోనే మనకి 64 యోగిని గణాలు, ఆ తర్వాత మనకి దత్తాత్రేయ స్వాముల వారు అనగా అమ్మవారు వెలిసి ఉంటారన్నమాట. అలాగే మనకి ఈ నాగదోషాలు, నాగబంధాలు ఇవన్నీ కూడా పోతాయి. వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళని క్షేత్రంలో ఏమవుతుందంటే ఆ యొక్క విగ్రహాన్ని ఆ పాషాణాలు 9 పాషాణాలతో తయారు చేయబడింది. నవపాషాణం అంటారు. ఆ గుడిలో పూజ చేసిన తర్వాత అభిషేక తీర్థాన్ని ఇస్తారు కాబట్టి ఆ నవపాషాణం మీద నుంచి ఆ విగ్రహం నవపాషాణం 9 రకాల రాళ్ళు అనమాట. ఇవి చాలా పాయిజనస్, డిఫరెంట్ పాయిజనస్. ఇవి ఎలాంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు, ఎయిల్మెంట్స్, డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు ఆ నవపాషాణాల మీదనే అభిషేకం చేసినటువంటి జలాన్ని భక్తులకి ఇచ్చి తీర్థం కింద ఇచ్చినప్పుడు ఈ యొక్క రోగాలన్నీ కూడా తగ్గిపోయినాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు లభించాలంటే ఆ భౌమ అమావాస్య రోజున ఉపవాసం ఉండండి, నేల మీద పడుకోండి, ఒంటిపూట భోజనం చేయండి. ఆ తర్వాత చక్కగా
మనకి 2 పూటలా మీరు పూజ చేసుకోండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ యొక్క కుజదోషాలన్నీ కూడా పోయి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో సుఖ సంపదలతో మీరు తొలతూగుతారు. శుభమస్తు.